జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ డిపాజిటర్స్ బాధితులు గత 4 సంవత్సరాల నుండి బ్యాంకు మూతపడి ఉండడంతో అనేక కష్టాలు ఎదుర్కొంటూ మరో కొంతమంది మృతి చెందడం జరిగిందని బాధితుల తరపున యనమండ సూర్యనారాయణ పీఠాపురం పాడా కార్యాలయంలో ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివరాం ప్రసాద్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఠాపురం నియోజకవర్గంలో 12 మంది బాధితులు మరణించారన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పీఠాపురంలో పోటీ చేయకముందే బాధితుల తరపున విన్నవించుకోవడం జరిగిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత తక్షణమే చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అధికారం వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా బాధితులకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ తనకు ఎటువంటి ఆధారం లేదని, తమ పెద్దలు కొద్దిగా పొలం ఇస్తే దాన్ని అమ్ముకొని 80 లక్షలు జయలక్ష్మి కోఆపరేటివ్లో డిపాజిట్ చేశానని, ఆ బ్యాంకు మూతపడడంతో ఏం చేయాలో అర్థం కాక మరణించడానికి సిద్ధంగా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి దీని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వెంటనే ఆ బ్యాంకుపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జయలక్ష్మి ఎంఏఎం సొసైటీ బ్రాంచ్ బాధితులు గత 4 సంవత్సరాల నుంచి బ్యాంకు మూతపడిన దగ్గర నుంచి ఇవాళ అనేక కష్టాలు, అనేక మంది మృతి చెందారు. పిఠాపురం నియోజకవర్గ పరంగా పిఠాపురంలో 12 మంది మృతి చెందినట్టుగా రీసెంట్ గణాంకాలు చెప్తున్నాయి. ఇవాళ మొట్టమొదటిసారిగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి జయలక్ష్మి బాధితులది 4 సంవత్సరాల క్రితం పిఠాపురంలో ఆయన పోటీ చేయకుండా ఉన్నప్పుడు జయలక్ష్మి బాధితులది గొల్లప్రోలు ఫంక్షన్ హాల్లో జయలక్ష్మి బాధితుల వివరాలు తెలియజేసుకుంటూ, బాధితుల తాలూకు ఇబ్బందులు తెలియజేసుకుంటూ 4 సంవత్సరాల క్రితం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి తీసుకెళ్ళాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా జయలక్ష్మి బాధితులకి న్యాయం చేస్తాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితులకి న్యాయం చేస్తాము, భరోసా ఇస్తాము అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు, అయ్యా ఈ వేల్డ్ దాకా కూడా మీ జనసేన పార్టీకి నియోజకవర్గ పరంగా ఇటు విశాఖపట్నం నుంచి అటు విజయవాడ దాకా బాధిత కుటుంబాలు జనసేన పార్టీకి రక్తం ఇచ్చి పనిచేశాయి. ఇవాళ ఇంతమంది చనిపోతున్నారు, 80 మంది మొత్తం మీద చనిపోయారు. ఇన్ని కోట్ల రూపాయలు వీళ్ళ ఆస్తులన్నీ కూడా అక్కడ లాక్ చేయబడి ఉన్నాయి. ఈ ఆస్తులు ఇమీడియట్గా మీరు అతి తొందరగా వాళ్ళ రూపాయలు వాళ్ళకి ఇప్పించండి. మీరు ప్రభుత్వ రూపాయలు ఇవ్వద్దు, ఎవరు సొంత రూపాయలు ఇవ్వద్దు, వాళ్ళ రూపాయలు వాళ్ళకి వచ్చేలాగా నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం స్పందించకపోతే ఈ మరణాల రేటు విపరీతంగా రోజు రోజుకి ఇవాళ అదిగో పెద్ద ఆయన ఎన్ని సంవత్సరాలు ఆయన కష్టార్జితం అంతా కూడా బ్యాంకులో పెట్టాడు. ఈవేళ ఇలాంటి కుటుంబాలు పిఠాపురంలో కొల్లలో. అయ్యా మీరు దయచేసి మేము పవన్ కళ్యాణ్ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ఐటీ మంత్రులు నారా లోకేష్ గారిని, వీరందరినీ కూడా మానవతా దృక్పథంతో రాజకీయ నాయకులు, అధికారులు మీరు కేవలం సానుభూతి ప్రకటిస్తే సరిపోదు సార్, మీరు సానుభూతి సంబంధిస్తే సరిపోదు, మీరు ఇంప్లిమెంటేషను ఈ రూల్ ఆఫ్ లా మీరు తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ బాధితులకు న్యాయం చేసేంత వరకు కూడా ఈ మరణాల రేటు పెరగకుండా మీరందరూ కూడా సహృదయతతోటి మిగతా మానవ స్వచ్ఛంద సేవా సంస్థలు, లాయర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, మానవతా దృక్పథంతో వీరికి సానుభూతి పరంగా వీరికి న్యాయం చేసేంత వరకు అందరూ కూడా సంయుక్తంగా పోరాడి మనకి బాధితులకు న్యాయం చేసేంత వరకు న్యాయం చేయాలని చెప్పని కోరుకుంటూ, ఇవాళ పిఠాపురం బ్రాంచ్ నుంచి ఇవాళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థానంలో మీరు కూర్చున్నారంటే ఈ బాధితుల వాళ్ళకు ఓట్లని మర్చిపోవద్దని చెప్పని మరోసారి తెలియజేసుకుంటూ, అయ్యా మీరు చేయగలిగేది యుద్ధ ప్రాతిపదిక మీద చెయ్యండి. ఏ ఆధారం ఏదో కొద్దిగా పెద్దవాళ్ళు ఇచ్చిన కొండ ఉంటే అమ్మేసి అందులో పడేసుకున్నాను. ఆ డబ్బులు పట్టుకొచ్చి బ్యాంకులో వేసేదాకా వాళ్ళు తినేశారు. దగ్గర 70-80 లక్షల రూపాయలు అందులో ఉండిపోయాయి. మాకు ఏ ఆధారం లేదు, బతకడానికి దారి లేదు, ఏ పెన్షను లేదు, ఏ ఆధారం లేదు. అనారోగ్య పరిస్థితి వచ్చింది, నెలకి 15,000 20,000 మందులు వచ్చినాయి. ఇప్పటికే అప్పులు చేసుకుని ఒక పెంకుటీలు వేయాలి, ఏ ఆధారం లేదు. చివరికి గవర్నమెంట్ ట్యాప్ కూడా లేదు. అన్ని కష్టాలు పడుతున్నాను. ఈ వయసులో మమ్మల్ని ఇలాంటి కష్టాలు పెట్టినటువంటి ఆ బ్యాంకు, ఆ జయలక్ష్మి బ్యాంకు వారు
మరి ఏం పుణ్యం కట్టి మూట కట్టుకుంటారో తెలియదు కానీ మాలాంటి వాళ్ళు ఎంతోమంది చచ్చిపోయారు. మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. సాధ్యమైనంత వరకు దయించి మా మీద దయించి మా లాంటి వాళ్ళు అందరి మీద దయించి మా డబ్బులు మాకు ఇప్పించండి బాబు. మీ వడ్డీలు అది తర్వాత వాళ్ళ యొక్క సొత్తును మీరు స్వాధీనం చేసిన తర్వాత మాలాంటి వాళ్ళని బతికించండి. ఎంతోమంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చెడిపోయి ఇంట్లో ఆడాళ్ళు వీధిలో పడిపోయి ఎంతోమంది కుటుంబాలు నాశనం అయిపోయి ఇప్పటికైనా దయదల్చండి బాబు. దాన్ని నమ్మాం, తప్పు మాదే బాబు. ఏదో ₹1 వడ్డీ కాసిపడ్డాం, మా కొంప మీరు ముంచుకోండి. దయించి కాపాడండి. మాకు లాంటి వాళ్ళకి సహాయం చేయండి.